కాబట్టి నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయట్లేదు. చేయకుండా ఏమంటున్నారు? ప్రవ్వా ప్రవ్వా అంటున్నారు. ఎందుకు అంటున్నాడు? ఎందుకు పిలుస్తున్నారు నన్ను? నేను చెప్పింది మీరు చెయ్యండి. స్తోత్రం అంటే సరిపోయిందా? హల్లెలూయా అంటే అయిపోయిందా? దేవుని కనపరిచినట్టు అది. హల్లెలూయా అని చేతులు ఎత్తకపోతే మీకు చేతులు లేవా అంటున్నాడు ఒక ఆయన. అర్థమైందండి? చాలా మంది ఇంకేమంటారు? చేతులు ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి అంటాడు. అదే ఆ దేవునిని స్తుతించడం అంటే, దేవునిని కొనియాడడం అంటే అదే. అలాగే ఇంట్లో కూడా ఏం చేయాలంటే, ఇంట్లో ఏమన్నా పేరెంట్స్ పని చెప్పారనుకోండి, అమ్మ వందనాలు, అమ్మ నీకు కృతజ్ఞతలు, అమ్మ నీకు హల్లెలూయా అనండి అంతే. చెప్పింది చెయ్యరా ఫస్ట్ అంటది. చెప్పింది చెయ్యరా అంటాడు నాన్న. అవునా కాదా? ఏం నాకు వందనాలు చెప్తున్నావేంటి, నాకు కృతజ్ఞతలు చెప్తున్నావేంటి, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నాన్న అన్నారు అనుకోండి, ఒరే ముందు చెప్పింది చెయ్యాలి. అంతేనండి.